ఫ్రెండ్స్, ఇది దాదాపు 30 ఏళ్ల పల్లెటూరి మహిళ రాధ కథ. ఆమె తన 2 పిల్లలతో కలిసి గ్రామ శివార్లలోని ఒక మట్టి గుడిసెలో నివసిస్తుంది. రాధ భర్త చాలా సంవత్సరాల క్రితం ప్రమాదంలో మరణించాడు మరియు ఇప్పుడు ఆమె ఒంటరిగా తన పిల్లలను పెంచుతోంది. ఆ రోజు రాధ సమీపంలోని చోటీపూర్ పట్టణానికి వెళ్ళింది. కారణం, ఆమె కుమారుడు శివం వార్షికోత్సవం సమీపిస్తున్నందున ఆమె అతనికి మంచి కుర్తా కొనాలని కోరుకుంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు మరియు చోటీపూర్ మార్కెట్లో మంచి జనసమూహముంది. దుకాణాలు రంగురంగుల దుస్తులతో అలంకరించబడ్డాయి మరియు ప్రజలు ప్రతిచోటా షాపింగ్లో బిజీగా ఉన్నారు. రాధ శ్రీరామ్ వస్త్ర భండార్ అనే పాత బట్టల దుకాణం ముందు ఆగింది. దుకాణం చిన్నది కాని నిండి ఉంది. లోపల బబ్లూ చాచా అనే 60 ఏళ్ల దుకాణదారుడు కూర్చుని ఉన్నాడు. తెల్లటి గడ్డం, మురికి ధోతి మరియు మట్టితో నిండిన కొద్దిగా వంగ ఉన్న కౌంటర్. ఒక గ్రామ దుకాణం యొక్క ఖచ్చితమైన చిత్రం. రాధ లోపలికి వెళ్ళినప్పుడు గీతా బాజీ అనే మరో మహిళ చీరలను చూస్తుందని ఆమె చూసింది. రాధ బబ్లూ చాచాతో, నా శివం కోసం ఒక మంచి కుర్తా చూపించు. అవును, నేను కూడా నా కోసం ఒక దుపట్టా చూడాలనుకుంటున్నాను అని చెప్పింది. బబ్లూ చాచా నవ్వి, కూతురు, నువ్వు ఎప్పుడు ఏదైనా ప్రత్యేకంగా అడుగుతావు. నీకు ఏ రంగు ఇష్టమో చెప్పు అని అంది. రాధ నవ్వుతూ, అంకుల్, నువ్వు పాత చేతివృత్తులవాడివి. నువ్వే అర్థం చేసుకోగలవు. గీతా బాజీ, అంకుల్, ముందు నా చీర ప్యాక్ చేయి. తర్వాత నీ కోడలు వడ్డించు. బబ్లూ చాచా గీతా చీర చుట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు బబ్లూ చాచా మరియు రాధ మాత్రమే దుకాణంలో ఉన్నారు. రాధ నవ్వుతూ, త్వరగా అంకుల్ అని చెప్పింది. నేను ఈరోజు పిల్లలకు పప్పు వండాలి. బబ్లూ చాచా నవ్వుతూ పాత పెట్టె తెరిచి దుపట్టాలు తీసి చూపించడం మొదలుపెట్టింది. కాని రాధకు ప్రత్యేకంగా ఏమీ నచ్చలేదు. ఆమె, అంకుల్, కొత్త సామాన్లు ఏవీ రాలేదా? ఇవన్నీ పాతవిగా కనిపిస్తున్నాయి. బబ్లూ చాచా చేతులు ముడుచుకుని, రా కూతురు, మనం పై గదికి వెళ్దాం అంది. కొన్ని కొత్త సామాన్లు అక్కడికి వచ్చాయి. వాటిని నేను ఇంకా కింద ప్రదర్శించలేదు. రాధ కొంచెం ఆశ్చర్యంగా అడిగింది, కిందపైన ఏదో చూపించు. నాకు ఆలస్యం అవుతోంది. కాని బబ్లూ చాచా సైగ చేస్తూ, ఏయ్ కూతురా, అక్కడ కొన్ని ప్రత్యేకమైన దుపట్టాలు మరియు కొత్త బట్టలు ఉన్నాయి. నువ్వు వాటిని చూడాలి అంది. రాధ కొంచెం సంకోచించింది. తర్వాత ఆమె పిల్లల గురించి ఆలోచించి, సరే, వాటిని నాకు త్వరగా చూపించు. నాకు ఆలస్యం అవుతోంది అంది. పై అంతస్తులోని అల్మారాలో ఒక చిన్న గది ఉంది. గోడల వెంట మరియు ఒక మూలలో పాత చెక్క అల్మారాలో రంగురంగుల దుపట్టాలు మరియు మహిళల బట్టలు ఉంచబడ్డాయి. రాధ చక్కగా ఉంచిన దుస్తులను చూడటం ప్రారంభించింది. చాలాసేపు వెతికిన తర్వాత ఆమె కళ్ళు లేత గులాబీ రంగు దుపట్టాపై పడ్డాయి. దానిపై సున్నితమైన ఎంబ్రాయిడరీ ఉంది. ఆమె బబ్లూ చాచాతో, అంకుల్, నాకు ఇది ఇష్టం. కాని నేను దీన్ని ధరించిన తర్వాత ఒకసారి ప్రయత్నించనివ్వండి. మార్చడానికి ఎక్కడ స్థలముంది? బబ్లూ చాచా అల్మారాలోని కర్టెన్ వైపు చూపించింది. కుమార్తె, దాని వెనుక ఒక చిన్న గది ఉంది. వెళ్ళి చూడు. రాధ లోపలికి వెళ్ళింది. ఆమె దుపట్టాను ప్రయత్నించి తిరిగి వచ్చింది. బబ్లూ చాచా నవ్వుతూ అడిగింది, మీకు ఇది ఎలా నచ్చింది? రాధ కొంచెం ముఖం చిట్లించుకుని, అంకుల్, ఇది కూడా ప్రత్యేకంగా కనిపించలేదు. ఇది చాలా వదులుగా ఉంది. నాకు తెలియదు. బహుశా నేను వేరే చోటికి వెళ్ళి ఉంటే నాకు మంచిదేదో దొరికేది. బబ్లూ చాచా వెంటనే ఒక చెక్క పెట్టె నుండి మరికొన్ని కొత్త దుపట్టాలను తీసి, కూతురు, ఇవి నిన్ననే వచ్చాయి. నువ్వు దీన్ని ఒకసారి చూడాలి. బహుశా నీకు నచ్చవచ్చు. రాధ వాటి నుండి ఎరుపు రంగు దుపట్టాను తీసుకుంది. అది నిజంగా అందంగా ఉంది. ఆమె మళ్లీ లోపలికి వెళ్లి దానిని ధరించి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. ఆమె, అంకుల్, దీన్ని ఉంచుకో. ఇది ఖచ్చితంగా బాగుంది. ఇప్పుడు దాని ధర ఎంత అని చెప్పు. బబ్లూ చాచా నవ్వుతూ చెప్పింది. కూతురా, నీకు వీలైనంత ఇవ్వండి. రాధ ఆశ్చర్యంగా చెప్పింది, ఇది ఏమిటి మామయ్య? నువ్వు దుకాణదారుడివి, నువ్వు నాకు చెబుతావు. బబ్లూ చాచా కొంటె స్వరంతో, నువ్వు పేదవాడివి, నువ్వు తల్లివి, నేను ఏమి వసూలు చేస్తాను అని చెప్పింది. నువ్వు తీసుకో. ఇది నీ కష్టానికి దక్కిన హక్కు. రాధ హృదయం భావోద్వేగంతో నిండిపోయింది. ఆమె మెల్లగా అంది, మామయ్య, నీలాంటివాళ్లకే గ్రామంలో గౌరవముంటుంది. దేవుడు నీకు ఇంకా ఎక్కువ ప్రసాదించుగాక. ఆమె కొంత డబ్బు తీసుకుని బలవంతంగా అతని చేతిలో పెట్టి పిల్లల ఫోటోను తన కళ్లలో పెట్టుకుని కిందకి వెళ్ళింది. బబ్లూ చాచా నవ్వుతూ,
ఏయ్ కూతురా, నేను జోక్ చేశానే. ఈ దుపట్టా ధర కేవలం 1000 రూపాయలు మాత్రమే. రాధముఖం గంభీరంగా మారింది. ఇప్పుడే నువ్వు ఉచితంగా ఇస్తున్నానని చెబుతున్నావు. ఇప్పుడు నువ్వు 1000 అడుగుతున్నావు. బబ్లూ చాచా భుజాలు ఎగరేసి, నేను ఏమి చేయాలి కూతురా? నేను దుకాణం కూడా నడపాలి. ఈ దుపట్టాలో కొత్త ఎంబ్రాయిడరీ ఉంది. ఇది నిజమైన విషయం. రాధ చల్లని స్వరంతో, సరే మామయ్య. అప్పుడు నేను దానిని తీసుకోవడం లేదు. దానిని మీ దగ్గర ఉంచుకోండి. బబ్లూ చాచా వెంటనే, ఇప్పుడు దానిని తిరిగే ఇవ్వలేము అని చెప్పింది. మీరు దీనిని ప్రయత్నించారు మరియు మేము ఉపయోగించిన వస్తువులను తిరిగి తీసుకోము. రాధ ముఖం కోపంతో ఎర్రబడింది. మామయ్య, కొంత న్యాయముంది. బలవంతం పనిచేయదు. మీ కోడలిని లేదా కూతురిని పిలవండి. నేను వారితో మాట్లాడుతాను. బబ్లూ చాచా నవ్వుతూ, నాకు కూతురు లేదు మరియు కోడలు అనే ప్రశ్నలేదు. నేను ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఏమి చేయాలో నాకు చెప్పండి అని అన్నాడు. ఇద్దరి మధ్య వాదన కొంతకాలం కొనసాగింది. చివరికి రాధ, సరే మామయ్య, నేను ఈ దుపట్టాను తీసుకుంటాను. కాని ఒక విషయం వినండి. మీరు ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు గౌరవంగా చెప్పండి. అప్పుడు విషయం త్వరగా ముగుస్తుంది. ఈ నంబర్ ఉంచండి. మీకు ఏదైనా చెప్పాల్సి వస్తే నాతో మాట్లాడండి. బబ్లూ మామ చిలిపిగా నవ్వుతూ అన్నాడు. ఏయ్ కూతురా, నువ్వు ముందే ఇచ్చి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. రాధ త్వరగా దుపట్టాను తీసుకుని దుకాణం నుండి బయలుదేరాడు. బయట సాయంత్రం అయింది మరియు ఆమె గ్రామ శివార్లలో ఉన్న తన చిన్న గుడిసె వైపు వేగంగా నడిచింది. ఆమె ఇంటికి చేరుకోగానే ఆమె కొడుకు శివం తలుపు దగ్గర నిలబడి, అమ్మా, నువ్వు ఇంత సమయం ఎక్కడ తీసుకున్నావు అని అడిగాడు రాధ నవ్వుతూ. ఏయ్ కొడుకు, నేను నీ పుట్టినరోజుకి ప్రత్యేక బట్టలు కొనడానికి వెళ్లాను. చాలా సమయం పట్టింది. ఆమె ఒక దుకాణదారుడి నుండి నీలిరంగు కుర్తా తీసి శివంకి ఇచ్చింది. ఆమె ప్రేమతో ఎంచుకున్న అదే కుర్తా. మరుసటి రోజు శివం పుట్టినరోజు. రాధ గుడిసెను రంగురంగుల కాగితాలతో అలంకరించింది. ఆ ప్రాంతంలోని పిల్లలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు అందరూ గుమిగూడారు. కొందరు స్వీట్లు తెచ్చారు. ఎవరో హార్మోనియం వాయించారు. అందరూ చప్పట్లు కొట్టి పాటలు పాడారు. ఈ సంతోష సమయంలో రాధ ఫోన్ మోగింది. ఆమె నంబర్ చూసి షాక్ అయింది. అది బబ్లూ చాచా కాల్. రాధ చిరాకుగా అంది, ఈ రోజే వదిలేయండి చాచా. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. నేను రాలేను. బబ్లూ చాచా సైగ చేసింది. కూతురా, నేను నీకు ఫోన్ చేసినప్పుడు వస్తానని నువ్వు చెప్పావు. రాధ కొంచెం నవ్వుతూ అంది. నన్ను క్షమించు చాచా. రేపు నువ్వు నాతో మాట్లాడితే నేను ఖచ్చితంగా వస్తాను. కొద్దిసేపు వాదన తర్వాత బబ్లూ చాచా అంగీకరించింది మరియు రాధ మళ్లీ వేడుకల్లో చేరింది. ఆ రోజు గ్రామంలోని చిన్న గుడిసె ఆనందం, కాంతి మరియు ప్రేమతో నిండిపోయింది. మరుసటి రోజు బబ్లూ చాచా మళ్లీ ఫోన్ చేసింది. ఈసారి రాధ ఒంటరిగా వెళ్లకూడదని నిర్ణయించుకుని తన స్నేహితురాలు నేహాను తనతో తీసుకెళ్ళింది. ఇద్దరూ చోటిపూర్ మార్కెట్కు చేరుకున్నారు మరియు వారు దుకాణంలోకి ప్రవేశించిన వెంటనే వారు మేల్కొన్నారు. బబ్లూ చాచా కొంచెం షాక్ అయ్యి, ఏయ్ కూతురు, నేను నిన్ను ఒంటరిగా పిలిచాను. ఇది ఏ అత్త అని అడిగింది. ఇది నేహా. ఆమె నాతో బట్టలు చూడటానికి వచ్చింది అని నవ్వుతూ రాధ చెప్పింది. నువ్వు ఆమెకు బట్టలు చూపించు. నిన్న నువ్వు పిలిచిన చోటే నేను పైకి వెళ్తున్నాను. ఇలా చెప్పి రాధ పైకి వెళ్ళింది. నేహా దుకాణంలోనే ఉంది. బబ్లూ చాచా ఆమెను అడిగింది, కూతురా, నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావు? నేహా అంది, అంకుల్, నాకు మంచి చీర లేదా కుర్తా చూపించు. నీ దగ్గర ఏదైనా స్పెషల్ ఉంటే చెప్పు. బబ్లూ చాచా చాలా కుర్తాలు చూపించింది. కాని నేహాకి ప్రత్యేకమైనది ఏమీ నచ్చలేదు. ఆమె మెల్లగా అంది, అంకుల్, నువ్వు పైన కొన్ని మంచి బట్టలు ఉంచుకుంటావని విన్నాను. కింద ఎందుకు పెట్టకూడదు? బబ్లూ చాచా నవ్వుతూ, పైన స్థలం తక్కువ ఉంది కాబట్టి స్పెషల్ బట్టలు అక్కడే ఉంచారు. రండి పైకి వెళ్దామని అంది. పైకి చేరుకున్న తర్వాత అతను నేహాకు బట్టలు చూపించడం ప్రారంభించాడు. నేహా అకస్మాత్తుగా అడిగింది, రాధ ఎక్కడికి వెళ్ళింది? బబ్లూ చాచా బదులిచ్చింది, బహుశా ఆమె గదిలోకి వెళ్లి ఉండవచ్చు. ఆమె త్వరలోనే తిరిగి వస్తుంది. కొద్దిసేపటిలో రాధ గది నుండి బయటకు వచ్చింది. ఆమె కొంచెం అలసిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె అంది, అంకుల్, మీరు చాలా సమయం తీసుకున్నారు, అందుకే నేను లోపల కూర్చున్నాను.
రాధా కూతురు నేను ఈరోజు నీకు ఫోన్ చేసింది కేవలం బట్టల కోసం కాదు. ఇంకేదో చెప్పాలనుకుంటున్నాను అని బబ్లూ చాచా కొంచెం సీరియస్గా అన్నాడు. రాధా కూతురు నేను ఈరోజు నీకు ఫోన్ చేసింది కేవలం బట్టల కోసం కాదు. ఇంకేదో చెప్పాలనుకుంటున్నాను. రాధ షాక్ అయ్యింది. అంకుల్ ఏం చెబుతోంది? బాబుల్మామ కళ్ళు కిందకి దింపి అన్నాడు. కూతురు నేను చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాను. నిన్ను చూసినప్పుడు నాకు ఒక వింత ప్రశాంతత కలుగుతోంది. నీకు కావాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. రాధ ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణం ఆమె కళ్ల నుండి నిద్ర మాయమైనట్లు అనిపించింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. అంకుల్ నువ్వు చాలా మంచివాడివి కాని ఇప్పుడు నేను ఇవన్నీ ఆలోచించలేకపోతున్నాను అని అంది. నేహ నవ్వుతూ ఏయ్ ఈ రోజుల్లో వయస్సులో తేడా ఏమిటి, హృదయాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యాయి అని అంది. రాధ వెనక్కి తిరిగి కొంటెగా అప్పుడు నేహ నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇంకా కన్యవే అని అంది. ముగ్గురూ నవ్వారు. ఈ నవ్వులో గ్రామం యొక్క సరళత, జీవితంలోని చేదు మరియు సంబంధాల అమాయకత్వం దాగి ఉన్నాయి.